హాయ్ హలో వెల్కమ్ టు యాక్ట్. వస్తు సేవల్లో నాణ్యత తప్పనిసరి. కొనుగోలు సమయంలో అప్రమత్తత అవసరం. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా యాక్ట్ ప్రత్యేక కథనం. వస్తు వినిమయ వ్యవస్థలో వినియోగదారునికే సర్వ హక్కులు ఉంటాయి. కొనే ప్రతి వస్తువులోనూ సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత కలిగినవి పొందే హక్కు వినియోగదారునికి ఉంది. అయితే ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. తూనికలు, కొలతల్లో భారీగా తేడాలు కనిపిస్తున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరిగిన దాఖలాలైతే కనిపించడం లేదు. మరి వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తగిన పరిహారం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా వినియోగదారుల సేవా కమిషన్ సభ్యులు ఎస్ సురేష్ కుమార్, కె శ్రీనాగలక్ష్మి యాక్ట్ వద్ద తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వినియోగదారులకు ఉన్న హక్కులు, వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు అనే విషయం వివరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యాక్ట్ యాజమాన్యానికి ముఖ్యంగా హర్షణీయం, అభినందనీయులు వారు. ఇది ఒక రకమైన కన్జ్యూమర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాం. తన రోజు దైనందిన కార్యక్రమంలో వినియోగదారుడు చాలా విధంగా నష్టపోతున్నాడు, చాలా రకరకాల నష్టపోతున్నాడు. అది వస్తు రూపంలో కానీ సేవల రూపంలో కానీ. కాబట్టి మెయిన్ కాన్సెప్ట్ అంటే బివేర్ ఆఫ్ పర్చేజ్. అంటే కొనుక్కునే ముందే ప్రతి వినియోగదారుడు జాగ్రత్తగా ఉంటే తనకు జరగబోయే మోసాల నుంచి నష్టాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంది. మరియు ప్రతి వినియోగదారుడు తను కొనుగోలు చేసే వస్తువు గురించి కానీ పొందే సేవల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే దానికి సంబంధించిన బిల్లుగా తీసుకోవాలి. మరియు దానికి ఉన్న గ్యారంటీ అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా ఈ రోజున మేము కోరుతూ ఉన్నాం. ఒకవేళ ఇవన్నీ చేసిన తర్వాత వారు ఏదన్నా మోసపోయినా నష్టపోయినా వినియోగదారుల కోర్టుని అప్రోచ్ అయితే వినియోగదారుల కోర్టు వారికి అన్ని విధముల సహాయం చేసి వారు నష్టపోయిన దాన్ని తిరిగి పొందే అవకాశం కలుగజేస్తుంది. ఈ వినియోగదారుల కోర్టులు 3 రకాలుగా ఏర్పాటు చేయడం అనేది. ఒకటి జిల్లా లెవెల్లో జిల్లా వినియోగదారుల కోర్టు అంటే కమిషన్ అంటాము. అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ కన్జ్యూమర్ కమిషను, నేషనల్ లెవెల్లో నేషనల్ కన్జ్యూమర్ కమిషను. అట్లాగే 5 లక్షల రూపాయలు లోపు వేసే కేసులకు కోర్టు ఫీజు లేదు. మరియు ఏ వినియోగదారుడైనా తను సొంతంగా ఈ కేసును వాదించుకోవచ్చు, ఫైల్ చేసుకోవచ్చు. దానికి అన్ని వేళలా మా దగ్గర సిబ్బంది సహాయ సహకారాలు వినియోగదారులకు అందిస్తాకి సిద్ధంగా ఉన్నారు. లాయర్ని పెట్టుకోవచ్చు, లాయర్ని పెట్టుకోకుండా కూడా వాదించుకోవచ్చు. మరియు వినియోగదారులు తన సొంతంగానే చేసుకోవచ్చు. వినియోగదారుల సంస్థలు లేకపోతే వినియోగదారుల క్లబ్స్, వాళ్ళ వినియోగదారుల సమాఖ్య వాళ్ళ ద్వారా కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా ద్వారా సత్వర న్యాయం పొందే అవకాశం ఉంది. అది ఇదివరకు పూర్వం 1986 యాక్ట్ 1986 సంవత్సరంలో వినియోగదారుల యాక్ట్ ఏర్పడింది. ఈ మధ్య 2019లో కూడా దాన్ని ఇంకా బలోపేతం చేసి వినియోగదారులకి న్యాయం చేస్తున్నారు. ఈ కొత్త యాక్ట్ ప్రకారం ఎగ్జిక్యూషన్ పవర్స్ అంటే సపోజ్ ఇప్పుడు వినియోగదారుడు ఈ కోర్టు ద్వారా ఒక న్యాయం పొందితే ఇంత నష్టపరిహారం పొందితే ఆ నష్టపరిహారం ఆ కన్సర్న్ పార్టీ పే చేయకపోతే మా ద్వారా అప్రోచ్ అయ్యి వారిని అరెస్ట్ చేయించవచ్చు, లేకపోతే వారి యొక్క ప్రాపర్టీస్ని అటాచ్ చేసేసి వాళ్ళ నష్టపరిహారాన్ని పొందవచ్చు. నేషనల్ వినియోగదారుల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇష్యూ మీద సెమినార్స్ కానీ ఇవన్నీ నిర్వహించి కన్జ్యూమర్స్ని అందరినీ అవేర్నెస్ చేస్తున్నారు. ఒక్కో సంవత్సరం ఒక ఇష్యూ మీద టాపిక్ తీసుకుంటున్నారు. పేపర్లెస్ ప్రోగ్రామ్ అని అలా వగైరా తీసుకుని వినియోగదారులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో వినియోగదారుడు నాణ్యత విషయంలో కానీ రేటు విషయంలో కానీ గ్యారంటీ విషయంలో కానీ అన్నీ తెలుసుకుని దానికి తగ్గ కాగితాలు, దానికి తగ్గ పేపర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే తనకి అన్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్తున్నాము.
వీరు కేసు ఫైల్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ పేపర్స్ అన్ని ప్రాంప్ట్గా మాకు ఫైల్ చేస్తే దాన్ని మేము పరిగణలోకి తీసుకుని వినియోగదారుడికి న్యాయం జరిగేదాడు చేస్తాము. ప్రతి జిల్లాలో ఒక వినియోగదారుల కమిషన్కి ఒక ప్రెసిడెంటు, ఒక మేల్ మెంబరు, ఒక ఫిమేల్ మెంబర్ ఉంటారు. ఈ రోజున మేల్ మెంబర్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, ఫీమేల్ మెంబర్గా శ్రీమతి నాగలక్ష్మి గారు చేస్తున్నారు, మరియు మా ప్రెసిడెంట్ గారు డి కోదండరామూర్తి గారు అని చెప్పి ఆయన మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మా అందరిది ఒకటే మోటో, వినియోగదారుడు నష్టపోకూడదు. వినియోగదారుడికి ఇన్ కేస్ నష్టం జరిగితే వారికి నష్టపరిహారం పొందే విధంగా మేము తగిన చర్యలు తీసుకుంటాము. దీనికి మా స్టాఫ్ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరియు ఇక్కడికి రాలేని వినియోగదారుడు కూడా ఆన్లైన్ ద్వారా కూడా కంప్లైంట్ చేసుకునే అవకాశం ఉన్నది. మరియు అది కాకుండా చాలామందికి అపోహ ఉంది, మేము ఎక్కడో హైదరాబాద్లో కొన్నాము, విజయవాడలో కొన్నాము, అది ఏలూరులో వేయగలమని. వేయచ్చు. మన యాక్ట్ ప్రకారం కంప్లైంట్ వేర్ హీ రిసైడ్స్, అంటే కంప్లైంట్ చేసే వ్యక్తి ఎక్కడ నివసిస్తే అక్కడ కేసు ఫైల్ చేసిన అధికారం ఉన్నది. అది వాళ్ళ హక్కు. అది కాబట్టి ఆ అపోహలని తొలగించుకుని మీరు నష్టం జరిగినప్పుడు కేసులు ఫైల్ చేసుకుని నష్టపరిహారం పొందగలరని ఈ రోజున యాక్ట్ టీవీ ద్వారా మీ అందరినీ మేము కోరుతున్నాం. మార్చ్ 15 అనేది వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే కింద ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ఇది ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాల ఫలితంగా 1962 మార్చ్ 15న యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ గారు కన్జ్యూమర్ యొక్క హక్కుల్ని ప్రకటించారు. ఆ మార్చ్ 15నే వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే కింద మనము జరుపుకుంటున్నాము. అసలు కన్జ్యూమర్ అంటే ఎవరు? కన్జ్యూమర్ అంటే ఎవరైనా మనం తెల్లారు లేచిన దగ్గర నుంచి పాల ప్యాకెట్ నుంచి గుడ్ నైట్ వరకు ఉపయోగించుతున్నాము. అది ప్రతిదీ కొనుగోలు చేయాల్సిందే. సో ఎవరైనా సరే మనీ పెట్టి కొనుక్కున్న వాళ్ళందరినీ కన్జ్యూమర్స్ అంటారు. సో ఈ కన్జ్యూమర్కి కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఏంటంటే రక్షణ హక్కు, అంటే మానవులకి హాని చేసే వస్తువులు కొనుగోలు చేయకూడదు. అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్, ప్రతి కన్జ్యూమర్కి వస్తువు యొక్క నాణ్యత, స్వచ్ఛత, స్టాండర్డ్ ఏంటి, వాటి ఖరీదు ఏంటి అని తెలుసుకునే హక్కు కన్జ్యూమర్కి ఉంటుంది. అదేవిధంగా సెల్లర్కి చెప్పే బాధ్యత ఉంటుంది. నెక్స్ట్, కన్జ్యూమర్ హ్యాస్ అనదర్ రైట్ టు చూస్, అంటే తన ఏ వస్తువు కొనుగోలు చేయని తన సెలెక్ట్ చేసుకునే అధికారము కన్జ్యూమర్కి ఉంటుంది. అదేవిధంగా ఎంపిక చేసుకున్న వస్తువులో కనుక లోపమున్నా, సర్వీస్లో లోపమున్నా ప్రశ్నించే హక్కు కూడా కన్జ్యూమర్కి ఉంటుంది. ఆ అన్యాయం గురైనప్పుడు తన గోడు ఏ కమిషన్లో, అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోర్టులో, స్టేట్ లెవెల్లో స్టేట్ కమిషన్లో, నేషనల్ కమిషన్లో తన గోడు చెప్పుకునే హక్కు కూడా కన్జ్యూమర్కి ఉంటుంది. చెప్పుకుని దాని యొక్క న్యాయం పొందే హక్కు కూడా, రైట్ టు రిడ్రెసల్ అంటే న్యాయం పొందే హక్కు కూడా కన్జ్యూమర్కి ఉంటుంది. సో ఇక్కడ 1986 యాక్ట్ అనేది కన్జ్యూమర్ ప్రొటెక్ట్ చేయడానికి 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. అప్పుడు ఏమైందంటే మనం బయట షాప్స్కి వెళ్ళి ఖరీదు చేసేవాళ్ళం వస్తువుని. కానీ నేడు గ్లోబలైజేషన్, టెక్నాలజీ గ్లోబలైజేషన్ మూలంగా దేశమంతటా ఆన్లైన్ మార్కెటింగ్ వచ్చేసింది, ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇలా జరగడం మూలంగా ఇక్కడ ఆ 1986 యాక్ట్ రిపీల్ అయిపోయి కొత్త చట్టం వచ్చింది. ఆ కొత్త చట్టం 2019 సంవత్సరంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చింది. అది 2020 జూలై 20 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కన్జ్యూమర్ రైట్స్ వైలేషన్ అయితే ఎక్కడికి వెళ్ళాలి అంటే, స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ కమిషన్కి వెళ్ళాలి, జిల్లా లెవెల్లో అయితే డిస్ట్రిక్ట్ కమిషన్కి వెళ్ళాలి, నేషనల్ లెవెల్లో అయితే నేషనల్ కమిషన్కి వెళ్ళాలి. సో అందరూ అనుకోవచ్చు, కోర్టులు అంటే ఖర్చుతో కూడుకున్నది, లాయర్ని పెట్టుకోవాలి, జాప్యం జరుగుతుంది, న్యాయం జరుగుతుందా అని అనుకోవచ్చు. కానీ ఈ కన్జ్యూమర్ కోర్ట్స్ అని క్వాజీ జ్యుడిషియల్స్, ఈ కన్జ్యూమర్ కోర్ట్స్ పీపుల్ ఫ్రెండ్లీ కోర్ట్స్, అంటే సత్వర న్యాయం, ప్రజలకి న్యాయం జరగటానికి ఏర్పాటు చేసిన ఈ కమిషన్స్
దీని ఖర్చుతో కూడుకున్నది కాదు, వెరీ నామినల్ ఫీసే ఉంటుంది. సో దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే, ఇక్కడ లాయర్ని పెట్టుకొని అవసరం లేదు, పెట్టుకున్నా పర్వాలేదు. లాయర్ని పెట్టుకుని ఇన్ పర్సన్గా కూడా కేసు ఫైల్ చేయొచ్చు. మీరు కమిషన్కి వచ్చి ఒక పేపర్ మీద మీకు జరిగిన అన్యాయం ఏంటి, ప్రతి వస్తువు కొనుగోలు చేసినప్పుడు బిల్లు కంపల్సరీగా తీసుకోవాలి. ఆ బిల్లు జతపరుస్తూ మీకు జరిగిన అన్యాయం ఏంటి, ఆ అన్యాయానికి మీరు ఏం కోరుకుంటున్నారు, అంటే ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి, దాన్ని రిపేర్ చేయమంటున్నారా, లేకపోతే దాన్ని అది రిపేర్ కాని పక్షంలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే కొత్త ఆ డిఫెక్ట్ ఉన్న గూడ్స్ ప్లేస్లో కొత్త ప్రోడక్ట్ అడుగుతున్నారా, లేకపోతే మీరు కట్టిన డబ్బు వాపస్ అడుగుతున్నారా, క్లియర్గా మెన్షన్ చేయాలి. అదే అలా మెన్షన్ చేయాలి. ఎవరు కంప్లైంట్ చేయొచ్చు, ఈ కమిషన్కి వచ్చి ఎవరు కంప్లైంట్ చేయొచ్చు అంటే, ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు ఉపయోగించుకున్న బెనిఫిషరీ చేయొచ్చు, వాళ్ళ తరపున లీగల్ హైయర్స్ కూడా చేయొచ్చు. వీళ్ళు ఎక్కడి నుంచి చేయాలి అంటే, ఈ దేశంలో ఎక్కడ కొనుగోలు చేసినా, ఈ 2019 చట్ట ప్రకారం దేశంలో ఎక్కడ కొనుగోలు చేసినా ఆ కన్జ్యూమర్ ఎక్కడైతే నివసిస్తున్నాడో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నాడో ఆ పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్ కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఎంత అంటే పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఎంత ఈ డిస్ట్రిక్ట్ కమిషన్కి అంటే 50 లక్షలు. అంటే 50 లక్షల వరకు ఖరీదు చేసే ఏ వస్తువు అయినా సరే, అంటే రూపాయి నుంచి 50 లక్షల వరకు ఖరీదు చేసే ఏ వస్తువులో అయినా సరే మీరు లోపం గమనిస్తే కనుక ఈ కమిషన్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో ఆ పరిధిలో, ఆ జిల్లాలో ఉన్న కమిషన్లోనే ఫిర్యాదు చేయాలి. ఎంత లోపు చేయాలి అంటే లిమిటేషన్ అంటే ఏంటి, ఈ వస్తువులో లోపం ఉందని గమనించిన 2 ఏళ్ళ లోపు మీరు కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేస్తే కనుక ఈ కమిషన్ వారు ఆపోజిట్ పార్టీకి నోటీస్ పంపిస్తారు. వారు ఈ హాజరుపరిచిన తర్వాత, వాళ్ళు కమిషన్కి హాజరయిన తర్వాత ఇద్దరిని పెట్టి మీడియేషన్ చేసే అధికారం కూడా ఈ కమిషన్కి ఉంది. సో వాళ్ళని అడుగుతాం, ఏమండి మీరు అమ్మిన ప్రోడక్ట్ ఇలా లోపం ఉంది, మీరు లోపం సరిచేసి ఇస్తారా, సరి కాని పక్షంలో కొత్త ప్రోడక్ట్ ఇస్తారా, ప్రోడక్ట్ ఇవ్వలేని పక్షంలో దాని డబ్బులు వాపస్ ఇస్తారా అని మేము అడిగే అధికారం కూడా మాకుంది. అప్పుడు అది కనుక ఒప్పుకుంటే కనుక ఆ సమస్య అక్కడతో పరిష్కారం అయిపోతుంది. పరిష్కారం కాని పక్షంలో కేసు కంటెస్ట్ చేస్తారు. కేసు కంటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ప్రజెంట్ చేస్తారు. దాని మెరిట్స్ మీదే కేసు డిసైడ్ అవుద్ది. ఇక్కడ మామూలు కేసుల్లో అయితే 3 నెలల్లో ఈ కేసు పరిష్కారం చేయాలి. అదే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కానీ, మెడికల్ నెగ్లిజెన్సెస్ కేసెస్లో కానీ మేము నిర్ణయం తీసుకోలేము. అప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటాం. అంటే ఒక కమిషన్ వేస్తాం. ఒక ఎక్స్పర్ట్ అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది లేదు అని నిర్ధారించే ఒక ఎక్స్పర్ట్స్కి ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చే ఒపీనియన్ బట్టి మేము ఆర్డర్ ఇస్తాం. అప్పుడు 5 నెలలు పడుతుంది. సో ఏ కేసు అయినా సరే 3-5 నెలల మధ్యన కేసు పరిష్కారం అవుతుంది. ఇక్కడ కేసులు జాప్యం అయితే జరగదు, క్విక్ రెమెడీ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫీజు ఎంత కట్టాలి అంటే కనుక 5 లక్షల వరకు ఖరీదు గల ఏ వస్తువుకైనా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అయితే వెరీ నామినల్ ఫీ 200 కట్టాలి. అదే కనుక 10 లక్షల నుంచి 20 లక్షలు అయితే 400 ఫీజు కట్టాలి. 20 లక్షల నుంచి 50 లక్షలకైతే 1000 రూపాయలు ఫీజు కట్టాలి. ఆ ఫీజు ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ పేరున ఒక డీడీ తీసుకుని దత్తపరిచి కేసు ఫైల్ చేయాలి. సో ఇక్కడ మెరిట్స్ ఆఫ్ ది కేసు మీద ఆర్డర్ ఇస్తాం. అది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనుకోండి, మీరు కొత్త ప్రోడక్ట్ ఇవ్వండి లేదా డబ్బులు వాపస్ ఇవ్వండి అని ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ మ్యానుఫ్యాక్చర్ కనుక అది అమలు పరచకపోతే వాళ్ళకి కూడా శిక్షించే అధికారం ఈ కమిషన్కి ఉంది. లేకపోతే 1,00,000 వరకు ఫైన్ చేసే అధికారం కూడా ఈ కమిషన్కి ఉంది. 1993 నుంచి ప్రతి ఏటా మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన దేశంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణకు 1986లో రూపొందించిన చట్టం 1987 డిసెంబర్ 24 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. 2019 చట్టంతో దాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం ప్రారంభించారు. వినియోగదారుల రక్షణకు 1986లో వచ్చిన చట్టం రక్షణ కవచంలా నిలిచిందని చెప్పి తీరాలి. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం రీడ్రెసల్ ఫోరమ్స్ను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయి కేంద్రానికి రిటైర్డ్ జిల్లా జడ్జి అధ్యక్షులుగా మరో 2 సభ్యులుగా ఉంటారు.
మెజారిటీ కమిటీ సభ్యుల ఆమోదంతో ఫోరంలోని కేసులపై తీర్పు ఇస్తారు. వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేసే ముందు నాణ్యతను పరిశీలించడంతో పాటు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఒకవేళ నాసిరకం వస్తువులను గుర్తించినా, వ్యాపారి తనను మోసగిస్తున్నట్లు భావించినా వినియోగదారుడు తప్పనిసరిగా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించవచ్చు. మరి ఇదే విషయంపై ప్రముఖ న్యాయవాది కోన కృష్ణారావు, ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త బీకేఎస్ఆర్ అయ్యంగార్ తమ అభిప్రాయాలను యాక్టుకు వివరిస్తూ చట్టంలో వినియోగదారులకున్న హక్కులను వివరించారు. అంతేకాకుండా మోసం చేసే వ్యాపారులకు పడే నష్టపరిహారం వివరాలను కూడా వెల్లడించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరైతే డబ్బులు ఇచ్చి వస్తువులు కొనుక్కున్న తర్వాత వాటితో నష్టాలు భరించడం, వ్యధల చెందడం జరుగుతుంది. అందుకని అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి వారు వినియోగదారుల హక్కుల రక్షణ కాపాడాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం చేయడం జరిగింది. దానికి భారతదేశము సిగ్నేటరీ. దాని మింజువలే 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 చేశారు. దాని మింజువలే ప్రతి జిల్లాలో కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫారమ్స్ ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశంలో ఒకటి. అయినప్పటికీ ప్రపంచంలో డిజిటలైజేషను, ఎలక్ట్రానిక్ కామర్స్ రావడం మూలంగా ఆ చట్టాన్ని తీసేసి 2019లో దాన్ని మోడిఫై చేశారు. 2020 నుంచి అది అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, వినియోగదారులకి హక్కులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే వస్తువు కొనుక్కుంటున్నారో వారికి హక్కులు ఏమిటంటే, కొనుక్కున్న వస్తువు భద్రంగా ఉండాలని, దాని మూలంగా వారికి శారీరక, ప్రాణ, మానసిక హాని కలగకుండా ఉండాలని, వస్తువు యొక్క నాణ్యత గురించి తెలుసుకోవాలని, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని, ఆ హక్కు మూలంగా ఏం చేస్తారంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏ వస్తువు చూసినా అది ఏ కంపెనీ, దాని ఫార్ములా ఏంటి, దాని యొక్క గ్యారెంటీ ఏంటి అన్నీ మనకి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. రైట్ టు నో ఇన్ఫార్మ్ ఆఫ్ ది గూడ్స్. అట్లాగే ఒకవేళ మన కొన్న వస్తువు గ్యారెంటీ టైంలో డ్యామేజ్ అవుతే దాన్ని గురించి దాన్ని అప్లై చేసి దానికి నష్టపరిహారం పొందే హక్కు ఇచ్చారు. నష్టపరిహారంతో పాటు ఆ వస్తువు రిప్లేస్ చేసి కొత్త వస్తువు ఇచ్చేటట్టుగా, లేకపోతే కొన్న వస్తువు డ్యామేజ్ అవుతే దాన్ని సరిచేసి ఇచ్చేటట్టుగా, దాని మించువలే నష్టపరిహారము, కోర్టు ఖర్చులు కూడా ఇవ్వమని కొత్త చట్టము చేసింది. ఇవన్నీ పాత చట్టం ఉన్నప్పటికీ కొత్త చట్టంలో దీనికి మెరుగుపరిచారు. అతి ముఖ్యమైనది ఏమిటంటే, డిజిటలైజేషన్ పేమెంట్. వరల్డ్ అంతా డిజిటలైజేషన్ పేమెంట్ అయింది కాబట్టి మనకు తెలుసు, ఆన్లైన్ పేమెంట్ చేస్తాం, ఫోన్ పేమెంటు, గూగుల్ పేమెంటు, ఈవెన్ టీషాలో కూడా ఫోన్పే చేసి మనం చేస్తున్నాం. కాబట్టి డిజిటలైజేషన్ అనుకూలంగా దీంట్లో కామర్స్ కూడా గుర్తించింది. కామర్స్ ద్వారా ఏదైతే పేమెంట్ చేస్తున్నారో ఆ పేమెంట్ చేసిన వినియోగదారుల హక్కును కూడా కాపాడడం జరిగింది. అందుకనే మనం ఆన్లైన్ పేమెంట్ చేసిన, గూగుల్ అండ్ ఫోన్పేలో చేసిన దానికి కూడా నష్టపరిహారం ఇవ్వమని ఇచ్చింది. దాని మూలంగా చాలా కేసులు ఆన్లైన్లో చేస్తున్నారు. పైగా ఈ కేసులు కామర్స్ మూలంగా చక్కటి, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కొన్నా సరే చేయొచ్చు. కోర్టుకి ఫారంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు. దీనికి న్యాయవాదిని పెట్టుకునే అంత అవకాశం లేదు. పార్టీయే, వినియోగదారుడే తను వాదించుకోవచ్చు. అవసరం అవుతే తన తరపున ఒక న్యాయవాదిని కానీ, ఒక సంఘ శాఖను కానీ తన తరపున వాదించుకుంటానికి, చెప్పుకుంటానికి పెట్టుకునే అవకాశం ఇచ్చారు. తర్వాత దీంట్లో కొన్ని డ్రాస్టిక్ స్టెప్స్ ఏంటయ్యా అంటే, వస్తువు కొన్న తర్వాత డ్యామేజ్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు నష్టపరిహారం కోరే హక్కు లేదు. వస్తువు కొన్న తర్వాత డ్యామేజ్ అయిన నుంచి సర్వీస్ డిఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ డేట్ నుంచి వితిన్ 2 ఇయర్స్లో మాత్రమే చేస్తే కోర్టు కమిషను అలౌ చేస్తుంది. 2 ఇయర్స్ దాటితే అది కాలదోషం పెట్టినట్టుగా కేసు తీసుకోదు. మరియు ఏదైతే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ వారు
ఒక వ్యక్తి తన యొక్క నష్టపరిహారం కోరితే సపోజ్ వాళ్ళు 1 లక్ష రూపాయలు పేమెంట్ చేయమని ఇన్సూరెన్స్ కంపెనీ కానీ షాప్ యజమానికి కానీ ఆర్డర్ ఇస్తే అది ఎక్కువగా వేశారని అలా తక్కువ వేశారని అవకాశం ఉంటే తక్కువ నేను అడిగితే నేను 3 lakhs అడిగితే నాకు 1 lakh జిల్లా వారు ఇచ్చారని చెప్తే దాన్ని స్టేట్ కమిషన్కి అప్పీల్ చేసుకోవచ్చు. స్టేట్ కమిషన్కి అప్పీలు 30 రోజుల్లో చేసుకోవాలి. అప్పుడు స్టేట్ కమిషన్ వారు అది దాన్ని పరిశీలించి పెంచనవచ్చు లేదా అదే అమౌంట్ ఉండొచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏ షాప్స్ వారు ఏ ఎస్టాబ్లిష్మెంట్ వారు సరుకు అమ్మిన తర్వాత వారిని 1 లక్ష రూపాయలు పేమెంట్ చేయమని డిస్ట్రిక్ట్ వారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత షాపు యజమాని రాష్ట్ర కమిషన్కి అప్లై చేయవలసి వస్తే ఆ 1 లక్షలో 50,000 రూపాయలు మాత్రం కంపల్సరీగా జిల్లా కన్జ్యూమర్ కమిషన్ కట్టిన తర్వాతే కడితేనే వాళ్ళు అక్కడ ఎలా చేస్తారు. దీని మూలంగా చాలా కేసులు కన్జ్యూమరే వెళ్తారు తప్ప సెల్లరు వెళ్ళడం. ఇది ఒక మంచి అవకాశము. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనం వినియోగదారుల దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మన భారతదేశంలో కూడా ముఖ్యంగా 1986లో యాక్ట్ వచ్చింది. మనకి వచ్చాక చాలా దిగ్విజయంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా వినియోగదారుల సంఘాలు ఏర్పడ్డాయి, వినియోగదారుల ప్రొటెక్షన్ కౌన్సిల్స్ ఏర్పడ్డాయి. అట్లాగే వీటికి ఒక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ హోదా పవర్స్ కూడా వినియోగదారుల కౌన్సిల్స్కి ఇచ్చారు. ఈ చట్టాన్ని అనుసరించి దాదాపు ఒక 10 సంవత్సరాలు జయజయమానంగా విరాజిల్లింది. ఈ చట్టం చాలామందికి బాగా ప్రయోజనాలు కలగజేసి ఎన్నో సత్ఫలితాలు ఇచ్చింది. తర్వాత దేశకాలమాన పరిస్థితుల్లో చట్టాన్ని తర్వాత వచ్చిన ఆర్టీఐ చట్టం వీటిని కూడా ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేసేందుకు అన్ని వ్యవస్థలు కలిసి కూలంకషంగా, ఎందుకంటే ఈ వ్యవస్థలు బతికి పట్టగడితే అందరికీ అడ్డం. మరి ఇవి చట్టాలు అయ్యాక కూడా వీటిని నీరుగార్చడానికి జరిగిన ప్రయత్నాల్లో భాగంగా చాలా కాలం నీరు గారింది. అయితే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 2019లో దీనికి అమెండ్మెంట్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ వచ్చాక చట్టం యొక్క పదును బాగా పెరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేసే పవర్స్ కూడా, డిగ్రీ ఇచ్చాక ఎగ్జిక్యూషన్ చేసే పవర్స్ కూడా వినియోగదారుల కమిషన్స్కి వచ్చాయి. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వినియోగదారులు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు, ఇప్పుడు కొనుగోలు చేసేవాడు ఏ వస్తువు అయినా సరే 50 రూపాయలు మించి కొనుగోలు చేసే ప్రతి వస్తువు కూడా రసీదు తీసుకోవాలి. మనం ఆ రసీదు పొందడం అనేది మన హక్కు. అట్లాగే మనకు కావాల్సిన క్వాలిటీ సరుకుని మనం ప్రశ్నించి పొందడం కూడా మన రైటు. 86 చట్ట ప్రకారం ఏంటంటే ప్రొడక్ట్ లైబిలిటీ అనేది డిస్ట్రిబ్యూటరు కన్స్యూమర్స్దే తప్ప మాకు సంబంధం లేదు, కొనుక్కుని వెళ్ళాక మేము మళ్ళీ స్వీకరించమనేవాళ్ళు. ఇప్పుడు 19 యాక్ట్ వచ్చాక ప్రొడక్ట్ లైబిలిటీ అనేది ట్రేడర్దే అయింది. అంటే ఏమిటి, ఒక నాణ్యత కలిగిన సరుకుని ఇవ్వవలసిన బాధ్యత ట్రేడర్దే. సో ఆ మేరకు ఏ వస్తువు కొన్నా సరే ఇక్కడ పర్మనెంట్ ట్రేడర్సు, పర్మనెంట్ వినియోగదారులు అంటూ ఎవరు ఉండరు. ఆ ఒక్క అంశానికి సంబంధించే వాళ్ళు వినియోగదారులు అవుతారు, ఆ ఒక్క అంశానికి సంబంధించే వాళ్ళు ట్రేడర్స్ అవుతారు తప్ప ఈవెన్ ట్రేడర్స్ కూడా అనేక సందర్భాల్లో వేరే వస్తువులు కొనుగోలు చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ల కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ వరకే ట్రేడర్స్. రేపు పొద్దున వాళ్ళు వెళ్ళి ఏ మోటార్ సైకిల్ కొనుక్కోవాలని అనుకున్నట్టయితే అక్కడికి వెళ్ళేప్పటికి మళ్ళీ వాళ్ళు వినియోగదారులు అవుతారు. అన్ని సందర్భాల్లో కూడా ట్రేడర్స్ పర్మనెంట్గా ఉండరు, వినియోగదారులు కూడా పర్మనెంట్గా ఉండరు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద లోన్ తీసుకుని వ్యాపారం చేసుకునే వాళ్ళని కూడా వినియోగదారులుగా చట్ట పరిధిలోకి తీసుకొస్తూ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ చేసే విధంగా చట్టం రూపొందించబడింది. అందువల్ల ఏంటంటే మనం ఈ ప్రశ్నించే నైజాన్ని వినియోగదారులు పెంచుకోవటం, అలాగే మనకి 5 లక్షల లోపు మనం ఏ పరిహారం కావాలన్నా సరే కన్స్యూమర్స్ కమిషన్లో రూపాయి స్టాంప్ డ్యూటీ కూడా కట్టక్కర్లేదు. ఒక తెల్ల కాగితం మీద చక్కగా రాసి మనం ఫైల్ చేసినట్టయితే ఒక 4 కాపీలు మనం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు పూర్వపరాలు విచారించి వితిన్ 3 monthsలోగా మనకి డిగ్రీ ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంటుందన్నమాట. అలా ఇప్పుడు మనకున్న టెక్నికల్గా అక్కడ ఉన్న ఇబ్బందుల వల్ల కొద్దిగా జాప్యం అవుతుంది తప్ప కానీ మరి ఆ డిగ్రీని అమలు చేసే పవర్స్ కూడా మనకి కన్స్యూమర్స్ కమిషన్స్కే ఇచ్చారు. 2019లోనే సెంట్రల్ కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఏర్పడింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, అలాగే స్టేట్ కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏర్పడ్డాయి. ఇవి చాలా పవర్ఫుల్ అథారిటీస్ ఇవి.
ఈ వీటిలో సెంట్రల్ అయితే కనుక 30 మంది వరకు ఇంచుమించు తిరిగి మెంబర్స్ ఉంటారు. చైర్మన్ మెంబర్స్ కూడా రెగ్యులర్ మీటింగ్స్ అవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బంగారాభరణాలు లేకపోతే ఏదో ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించినో మనకి ఇప్పుడు స్కాములు చూస్తున్నాం. దాంట్లో భాగంగా అనేక మంది సినిమా యాక్టర్లు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు, మాకేం సంబంధం లేదన్నట్టు. కానీ బట్ ఈ సెంట్రల్ ప్రొడక్షన్ అథారిటీ వచ్చాకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ప్రజలు ఏ వస్తువునైనా కొనాలంటే రిలయబిలిటీ చూస్తారు. ఇదిగో ఫలానా గొప్ప సినిమా యాక్టర్, మేము అభిమానించే సినిమా యాక్టర్ గారు మాకు చెప్తున్నారు కాబట్టి మేము ఇది కొంటున్నామనే భావనతో కూడా అనేక మంది కొని మోసపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆ రిలయబిలిటీని వాళ్ళు ఆల్రెడీ గుర్తించి మనకు చెబుతున్నారన్న నమ్మకంతో. మరి ఇది మోసపోతే సినిమా యాక్టర్లు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకుని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం మాకేం సంబంధం లేదంటే కుదరదు అని వాళ్ళ నుంచి కూడా పరిహారం రాబట్టేందుకు ఈవెన్ CCPI వాళ్ళను కూడా కన్స్యూమర్స్ కమిషన్స్కి పిలిచేందుకు కూడా వాటికి ఆ CCPIకి పవర్స్ ఇచ్చారు. వాళ్ళకి జరిమానా విధించే పవర్స్ కూడా CCPIకి ఇచ్చారు. కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవలసిన అవసరం ఉంది. అట్లాగే ఏ వస్తువు కొన్నవాడైనా సరే వాడు వినియోగదారుడు అవుతాడు. ఆ రిసీట్ని అన్నీ కూడా భద్రపరచాలి. రిసీట్ని ఇవ్వను అనడానికి వీలేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు వస్తువు కొనుగోలుకి వెళ్తే చాలామంది తెలియక ఎస్టిమేషన్ రిసీట్లను ఇస్తారు. అంటే ఏమిటి, పైన ఎస్టిమేషన్ ఉంటుంది. అది ఏమిటంటే నీకు ఆ వస్తువు ఎంత అవుతుందని చెప్పి వాడు ధర ఎస్టిమేషన్ చెప్పింది, మనమేమో రసీదు అనుకుని దగ్గర పెట్టుకుంటాం. కాదు, వాడు ఖచ్చితంగా ఏంటంటే వాడు స్పెసిఫిక్గా రిసీట్ ఇవ్వాలి, మనకి ఇన్వాయిస్ రిసిప్ట్ ఇవ్వాలి. ఆ రిసీట్ని బేస్ చేసుకుని మనం ఏ వస్తువు కొన్నా దగ్గర పెట్టుకున్నట్లయితే హాయిగా కంటి మీద మనం సుఖనిద్ర పోవచ్చు. ఏ సమస్య వచ్చినా సరే ఆ రసీదు యొక్క కాపీలు జతపరిచి మనం కమిషన్లో ఫైల్ చేస్తే వాళ్ళకి నోటీసులు ఇష్యూ అవుతాయి. మీకు ఇప్పుడు దీనికి ఉన్న జ్యూరిడిక్షన్ని తమాషా ఏం సరంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూర్వం హైదరాబాద్లో కొనుక్కుంటే హైదరాబాద్లోనే కన్స్యూమర్ కమిషన్లో ఫైల్ చేయవలసి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. మీరు హైదరాబాద్లో కొన్నా, బొంబాయిలో కొన్నా, మీకు సమస్య ఎక్కడ జరిగినా మీరున్న చోట్లోనే కేసు ఫైల్ చేసేందుకు కూడా చట్టం మీకు చక్కటి సౌకర్యాన్ని ఇచ్చింది. మరి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడంలో భాగంగా వినియోగదారులు చైతన్యమై ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి మేము ఒక వాటర్ ఫిల్టర్కి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించి మేము కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది సర్వీస్ డెఫిషియన్సీ మీద. కన్స్యూమర్స్ కమిషన్లో దాదాపు 6 నెలల పాటు వాద ప్రతివాదాలు జరిగా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద గుర్తించి 40,000 రూపాయలు ఆ కంపెనీ వాళ్ళకి ఫారం పరిహారం ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఒక చట్టం వచ్చిందంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి, ప్రజల్లో చైతన్యం ఉండాలి. ఎగ్జిక్యూట్ చేసే వ్యవస్థలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో వీటిని స్ట్రెంగ్థన్ చేయడానికి ప్రభుత్వాలు ప్రధానంగా సంకల్పించాలి. ఆ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలను బాగా పటిష్టం చేసి ఎంప్లాయ్మెంట్ పెంచి వాళ్ళని కూడా చేయవలసిన అవసరం ఉంది. అలాగే వినియోగదారుల సంఘాలని కూడా మళ్ళీ ఉత్తేజం చేసి ఈ దినోత్సవాన్ని గవర్నమెంట్ కండక్ట్ చేయాలి. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని, అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని డిసెంబర్ నెలలో వచ్చేది, వీటిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. అది కూడా తగ్గిపోయినాయి ఈ రోజున. అలాగే RTA చట్టం అద్భుతమైన చట్టం వచ్చింది, దాన్ని కూడా నిర్వీర్యం చేసే అసలు వాటికి సంబంధించిన నిధులు ఏవి ఇచ్చేవి కూడా లేవు. కనీసం ఒక కరపత్రం కూడా వేయని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ రోజులు పోయి మళ్ళీ మంచి రోజులు రావాలని అందరూ కూడా ఆశిస్తున్నాం. సో చూసారుగా, ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా యాక్ట్ ప్రత్యేక కథనం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.